సమస్యను వాళ్ళు ఖచ్చితంగా స్వీకరించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. యా, శ్యాంప్రసాద్ గారు, అంటే అక్కడ జగన్ మాట్లాడుతున్నట్టుగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకోసమే మేము రావట్లేదు అనేది వైసీపీ వర్షన్. కానీ ఆ 11 మంది ఎవరైతే ఉన్నారో, ఈవెన్ జగన్తో కలిపి కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఆ నియోజకవర్గ సమస్యల గురించి ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గ సమస్యలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఏంటి అంటే, ఆ హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అని వాళ్ళు చెప్తున్నారు, మాకు మైక్ కట్ చేస్తున్నారు, మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ప్రజల ఆశలు, ఆశయాలు, చట్టసభల సాక్షిగా మాట్లాడాల్సిన అంశాలు ఇవన్నీ కూడా పరిగణలోనికి వస్తాయి కదా. తప్పనిసరిగా అండి. తులసిరెడ్డి గారు మరి మన పార్సార్ గారు ఇద్దరు చక్కగా మాట్లాడారు. ఆ భర్తృహారి పద్యం చెప్పారు చక్కగా. యాక్చువల్గా ప్రజల సమస్యలు లేవనెత్తడానికి ఎల్ఓపి అక్కర్లా, లీడర్ ఆఫ్ అపోజిషనే అక్కర్లా. ఆయన చెప్పినట్టుగా కట్టే కొట్టే తెచ్చే విధంగా సమస్యను లేవనెత్తచ్చు. ఆ సమస్యని ఊరినే చాటబాతం అంత గంటలు కూడా అక్కర్లా. పర్టికులర్గా ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ కూడా అడిగాడు, ఏంటి మీరు అందరూ రండి, మీకు కావాల్సింది టైం ఇస్తామని కూడా ఆయన చెప్పాడు అనమాట. టైం ఇస్తాము, మీకు ప్రజా సమస్యలను మీరు మాట్లాడండి అని. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు 11 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, చాలామంది కొత్త వాళ్ళు మొన్న కొత్తగా ఎన్నికయ్యారు. పాపం వాళ్ళకి అసెంబ్లీ చూసే అవకాశం కూడా ఇవ్వట్లా. ప్రజలు వాళ్ళని ఏం చేశారో, వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తడానికి ఎన్నుకున్నారు. వాళ్ళు మరి వచ్చి కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను లేవనెత్తే అవకాశం పోగొట్టుకున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పోగొట్టుకున్నారు. ఎంతోమంది కళ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ కళలు కూడా నాయకుడి యొక్క నియంతృత్వంలో పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకేమో రావాలని ఉంది, లీడర్నేమో కాదనలేకపోతున్నారు. ఇప్పుడు ఆ లీడర్ ఎలా ఉంటాడంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఆంధ్రప్రదేశ్ అసలు రాష్ట్రానికి రాజధానులే లేవు, సీఎం ఎక్కడ కూర్చుంటే ఎక్కడ రాజధాని అన్నట్లుగా నాకు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననేది, అది ఇందాక చెప్పినట్టుగా ఆ వర్డ్ నేను వాడదలుచుకోవాలి. ఎందుకంటే అది దారుణాతి దారుణం. ప్రజలు నిన్ను ఎన్నుకున్న ఎమ్మెల్యేగా నీకు ఇచ్చిన స్థానం 11 మంది, దాన్ని నిలబెట్టుకుని చక్కగా ప్రజల సమస్యలను చక్కగా తెచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. మీరు నిలబెట్టకుండా ఎగోయిస్టిక్ యాటిట్యూడ్కి వెళ్ళకూడదు అనమాట ఇక్కడ. రైట్ సార్. మోహన్ రెడ్డి గారు, ఏంటి అసెంబ్లీకి రాము అంటారు,